హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ది వీడియో. వెల్కమ్ టు ద మూవీ రివ్యూ. ఈరోజు ఏంటంటే నేను మధ్యలో క్లాస్ వదిలేసి ఇక్కడ వీడియో తీస్తున్నా. ఈరోజు ఏంటంటే నేను ఈరోజు మూవీ రివ్యూ చేయబోతున్నాం. ఈరోజు ఏంటంటే ఒక ఆల్రెడీ రఘుని ఇంకా వెంకటేష్ కాంబినేషన్తో కొత్త సినిమా లేటెస్ట్గా రిలీజ్ అయింది. అదే సంక్రాంతికి వస్తున్నాం. కంపోజ్డ్ బై బీన్ సెలరియో, ప్రొడ్యూస్డ్ బై శిరీష్. సో ఇంకా ఫిలిం మ్యాటర్కి వస్తే రెండు ప్రోస్తో ఒక కాన్తో ఉంది. సో ఫస్ట్ అయితే వెంకటేష్ పర్ఫార్మెన్స్ బాగా చేసేసిండు. హీ డిడ్ ద వెరీ డీసెంట్ జాబ్ ఇన్ ద ఫిలిం. అండ్ ఐశ్వర్య రాజేష్ ఇంకా మీనాక్షి చౌదరి డిడ్ ద గుడ్ జాబ్ ఇన్ అ పర్టికులర్ ఫిలిం. అనిల్ రావిపూడి మంచి డైరెక్షన్ మళ్ళొకసారి ప్రూవ్ చేసిండు. హీఈస్ అనదర్ రాజమౌళి వర్జన్, బట్ ఇన్ అ ఫ్యామిలీ సెగ్మెంట్ ఫిలిం. ఇంకొకటి సినిమాలోకి వస్తే అందరూ క్యారెక్టర్స్ బాగా చేశారు. ఫిలిం అంతా మంచిగానే ఉంది. ఒక్కటే ఇష్యూ ఏంటంటే సినిమా ప్లాట్ లైన్ చిన్నగా ఉంది. అంటే స్టోరీ పెద్దగా లేదు, కానీ అది కామెడీతో మేనేజ్ చేసిర్రు. సాంగ్స్తో ఇంకా కామెడీతో మేనేజ్ చేసిర్రు. ప్లాట్ లైన్ ఏంటంటే ఒక అకేరా అనే ఒక కంపెనీ మెంబర్ ఎవరో పెద్ద తలకాయ, అతను తెలంగాణలో ఎవరినో ఒకరిని కలవాలని ట్రై చేసేటప్పుడు నరేష్ ఇంకా వీటి గణేష్, అది వీళ్ళ క్యారెక్టర్స్ సీఎం, ఇతను ముఖ్యమంత్రి, ఏదో ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఇద్దరు ఉంటారు. వీటి గణేష్ గారు ఏంటంటే వాడు ఆ క్యారెక్టర్ని ఇంటికి వాడి ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి ఏవో వెరైటీ ఫుడ్ ఐటమ్స్ తినిపిస్తాడు. వాడు సెక్యూరిటీతోనే పెట్టిస్తే ఇది అందరూ క్రిమినల్స్ ఉంటారు కదా, వీళ్ళు ఒక డిస్గైజ్మెంట్తో వచ్చి వీడిని కిడ్నాప్ చేసేస్తారు. ఆ కిరాని కిడ్నాప్ చేసేస్తారు. వీళ్ళకి చాలా టెన్షన్లో ఉంటారు. ఒకవేళ ఇది మీడియాకి బయటికి వెళ్తే మన గవర్నమెంట్ సమస్యలో పడుతుందని తెలుసుకుంటారు. కాసేపు తర్వాత క్రిమినల్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాక వీళ్ళకి వెంకటేష్ హెల్ప్ వస్తుంది. ఎందుకంటే వీడు ఒక ఎక్స్ కాప్. ఆ తర్వాత మీనాక్షి చౌదరికి ఏదో పాత పరిచయం ఉంది వాడితో, అదే వెంకటేష్ క్యారెక్టర్ది. సో వాళ్ళ ఊరికి వెళ్ళి వాడిని కొంచెం కన్విన్స్ చేసి తీసుకెళ్తాడు. మిగతా అంత సినిమాలో ఉంది. నేను ప్లాట్ లైన్ మొత్తం చెప్తలేను, ఎందుకంటే నా వీడియో టేక్ డౌన్ అవుతుంది. అందుకే సో ఫిలిం చిన్నగా ఉంది. ప్లాట్ లైనే ఎంతో